టిఫిన్ ఏదైనా సరే టిఫిన్ టేస్ట్ని డబుల్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఈ కారప్పొడేనండి. హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ఈరోజు మనము ధనియాల కారప్పొడి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా కేజీ ధనియాలను తీసుకుని ఇలాగ మనము కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి. అన్నీ ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగా దోరగా వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం దోరగా వేగగానే వాటిని తీసుకుని మనము పక్కన ఏదైనా కొంచెం వెడల్పాటి ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ వేసేసుకోవాలండి. మిగిలినవి కూడా ఇలాగే వేసుకుని కాస్తంత ఆయిల్ వేసి మళ్ళీ వాటిని కూడా ఇలాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత మళ్ళీ వీటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలండి. కొంచెం సేపు వాటిని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే అదే బాండీలో మనము 1/2 కేజీ ఎండుమిర్చిని ఇలాగా ముక్కలుగా చేసుకొని వాటిల్లో కూడా కాస్తంత ఆయిల్ వేసి ఇలాగా వాటిని కూడా వేగనివ్వాలండి. మాడిపోనివ్వకూడదండి. మాడిపోతే కనుక మనకి ఈ కారపొడి రంగు అనేది మారిపోతుందండి. సో ఈలోపు మనము ఇందులో ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని ఇందులో వేసుకోవాలండి. పచ్చివే, అట్లేం చితక్కొట్టిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఎండుమిర్చి కూడా వేగిపోయినాయండి. అందులో మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సాల్ట్ని, ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నానండి. మనం ఇప్పుడు ఎలాగ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి సాల్టే అవసరం లేదు, కళ్ళుప్పు వేసుకున్నా సరిపోతుంది. ఒక బౌల్ నిండా తీసుకుని అందులో వేసుకున్నాను. మామూలుగా రుచికి సరిపడా వేసుకున్నానండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకో కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా. సో ఇలా కచ్చపచ్చగా పట్టుకొని 2 రౌండ్లు వేస్తే సరిపోతుందండి మిక్సీని. మీకు ఆటోమేటిక్గా ఇది గ్రైండ్ అయిపోతుంది. ఇంకేమీ కలపక్కర్లేదండి. మనం టిఫిన్లోకి వేడివేడి ఇడ్లీల్లో కానీ వేడివేడి ఉప్మా పెసరట్లకు కానీ కాస్తంత కారపొడి చల్లుకొని నెయ్యి వేసుకుంటే మీరు తినే టిఫిన్ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా డబుల్ అవుతుందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. చాలా టేస్టీగా ఉండే కారపొడి అనేది రెడీ అయిపోయినట్టండి. కాస్తంత మనం దీన్ని చల్లారనిచ్చిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం ఒక 6 నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. సో ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మగవా వ్లాగ్స్ని ఫాలో అవ్వండి.